Hello guys, in today's video we are going to discuss about dryland agriculture. I have already discussed crops like rice, wheat, barley, maize in my previous videos. If you haven't watched them, please go and watch them. So let's get into the video. Dryland agriculture అంటే క్రాప్స్ గ్రోత్ ఎంటైర్గా రైన్ఫాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏం ఇరిగేట్ చేయం, మనం అసలు వాటరే పోయాం, జస్ట్ రైన్ఫాల్ మీదే క్రాప్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది డ్రైలాండ్ అగ్రికల్చర్. సో నెక్స్ట్ డ్రైలాండ్ అగ్రికల్చర్లో త్రీ డిఫరెంట్ టైప్స్: డ్రై ఫార్మింగ్, డ్రైలాండ్ ఫార్మింగ్ అండ్ రైన్ ఫెడ్ ఫార్మింగ్. ఓకే, డ్రై ఫార్మింగ్లో రైన్ఫాల్ పర్ యానం అంటే పర్ ఇయర్కి 750 mm కంటే తక్కువ ఉంటుంది. ఇంకా మోస్ట్లీ ఈ రైన్ఫాల్ కండిషన్స్ యూ కెన్ సీ ఇన్ ద ఎరిడ్ రీజియన్స్. ఎరిడ్ అంటే వాటర్లెస్ కండిషన్స్, వాటర్లెస్ రీజియన్స్ అది మీనింగ్. సో ఎరిడ్ రీజియన్స్లో చూడొచ్చు, లైక్ డిజర్ట్ నియర్ బై రీజియన్స్ లైక్ రాజస్థాన్, అట్లా కొన్ని రీజియన్స్లో యూ కెన్ సీ దెమ్. నెక్స్ట్, సో రైన్ఫాల్ తక్కువ ఉండి వాటర్ లేకపోతే క్రాప్ ఫెయిల్యూర్ చాలా ఎక్కువ, మోస్ట్ ఫ్రీక్వెంట్గా క్రాప్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్, సో అదే రైన్ఫాల్ ఉండదు, వాటర్ ఉండదు, సో ప్రొలాంగ్డ్ డ్రాట్, దానివల్ల క్రాప్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది మోస్ట్ కండిషన్స్. సో ఇంకొకటి ఇక్కడ తీసుకోవాల్సిన మెజర్ ఏంటంటే ఆల్టర్నేట్ ల్యాండ్ యూజ్ సిస్టమ్. అంటే ఒక చిన్న ఏరియాలో మనం ఆల్రెడీ గ్రో చేసేసాం, అందులో ఉన్న కొంచెం మాయిశ్చర్ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకొని గ్రో అయిపోయింది, ఆ డ్రాట్ని రెసిస్ట్ చేసుకొని గ్రో అయిపోయింది. సో మళ్ళీ అదే ఏరియాలో గ్రో చేస్తే ఆ ఉన్న కొంచెం మాయిశ్చర్ ఆల్రెడీ ఒక క్రాప్ గ్రో అయిపోయింది. సో నెక్స్ట్ సక్సీడింగ్ క్రాప్కి అంత హెల్ప్ కాకపోవచ్చు ఆ పర్టికులర్ ల్యాండ్. సో యూ షుడ్ గో ఫర్ ఆల్టర్నేట్ ల్యాండ్. ఒకసారి అక్కడ గ్రో చేస్తే యూ షుడ్ గివ్ సమ్ టైమ్ అండ్ లాటర్ యూ షుడ్ గ్రో. సో వెంటనే యూ షుడెంట్ గ్రో ఇన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్. నెక్స్ట్ డ్రైలాండ్ ఫార్మింగ్. డ్రైలాండ్ ఫార్మింగ్లో రైన్ఫాల్ 750 to 1150 per annum per annum. సో ఇది మోస్ట్లీ యూ కెన్ సీ ఇన్ ద సెమీ అరిడ్ రీజియన్స్. అంత రైన్ఫాల్ ఉండదు, అలానే అంత డ్రాట్ కండిషన్స్ కూడా ఉండవు. అంత వాటర్ రైన్ఫాల్ కండిషన్స్ ఉండవు, అలానే అంత డ్రాట్ కండిషన్స్ ఉండవు సెమీ అరిడ్ రీజియన్స్. ఇక్కడ మాయిశ్చర్ కన్సర్వ్ చేసుకుంటే క్రాప్ని అలా బ్రతికించుకోవచ్చు. మాయిశ్చర్ కన్సర్వ్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టీసెస్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్, లైక్ విత్ ఇన్ కొంచెం సేపట్లో ఐ విల్ డిస్కస్ వాట్ ఆర్ ద మాయిశ్చర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ అని. బట్ మాయిశ్చర్ కన్సర్వ్ చేసుకొని యూ కెన్ గ్రో ద క్రాప్. నెక్స్ట్ డ్రైనేజ్ అంటే వాటర్ భూమిలోకి వెళ్ళకపోవడం. డ్రైనేజ్ ప్రాపర్గా అవ్వకపోతే వాటర్ లాగింగ్ కండిషన్స్ క్రియేట్ అవుతాయి, వాటర్లో ఓవర్ మాయిశ్చర్ ఉండిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ద ప్లాంట్స్. సో డ్రైనేజ్ అనేది యూ కెన్ సీ ఇన్ ద బ్లాక్ సాయిల్స్. సో డ్రైనేజ్ కూడా ప్రాబ్లమే, ఓవర్ వాటర్ ఉన్న ప్రాబ్లమే, డ్రాట్ ఉన్న ప్రాబ్లమే కదా. సో డ్రైనేజ్ ఇస్ సీన్ ఇన్ ద బ్లాక్ సాయిల్స్. సో డ్రైలాండ్ ఫార్మింగ్లో డ్రైనేజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే బ్లాక్ సాయిల్స్లో కనిపిస్తుంది. ఏ సాయిల్స్లో అంటే బ్లాక్ సాయిల్స్. దట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రైన్ ఫెడ్ ఫార్మింగ్. సో దిస్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో రివైజ్ మల్టిపుల్ టైమ్స్. సో ఇక్కడ రైన్ఫాల్ మోర్ దెన్ 1150 mm per annum. హ్యూమిడ్ రీజియన్స్లో ఉంటుంది. హ్యూమిడ్ అంటే లైక్ మోస్ట్లీ వాటర్ ఉన్న రీజియన్స్ అని మీనింగ్. సో ఇక్కడ మాయిశ్చర్ స్ట్రెస్ అంత ఉండదు, కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వల్ల క్రాప్ ఫెయిల్ అవ్వచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే డ్రై ఫార్మింగ్లో క్రాప్ ఫెయిలియర్ చాలా ఎక్కువ ఉంటుంది. డ్రై ల్యాండ్లో అంత ఫ్రీక్వెంట్గా ఏముంటావు, బట్ అకేషనల్లీ యూ కెన్ సీ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రాప్. రైన్ ఫెడ్లో రేర్గా క్రాప్ ఫెయిల్యూర్ అనేది యూ కెన్ సీ. నెక్స్ట్, అకార్డింగ్ టు UN ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ స్పెసిఫిక్. సో దీని బేసిస్ మీద క్రాప్ని క్లాసిఫై చేస్తే, ల్యాండ్ని ఆర్ క్రాపింగ్ని క్లాసిఫై చేస్తే డ్రైలాండ్ ఫార్మింగ్ అండ్ రైన్ ఫెడ్ ఫార్మింగ్. రైన్ఫాల్ లెస్ దెన్ 800 mm, మోర్ దెన్ 800 mm. యూ షుడ్ లైక్ కొంచెం అర్థం చేసుకుంటే డ్రైలాండ్ ఫార్మింగ్లో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి మాయిశ్చర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, గ్రోయింగ్ సీజన్కి తక్కువ డేసే ఉంటాయి, లైక్ 200 days. మిగిలిన రోజులో టూ మచ్ హీట్ ఉండడమో, టూ మచ్ డ్రాట్ కండిషన్స్ ఉండడమో, అసలు రైన్ఫాల్ ఉండకపోవడము అలాంటివి జరుగుతాయి. సో లెస్ దెన్ 200 days ఆర్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ అని. గ్రోయింగ్ రీజియన్స్ మోస్ట్లీ డ్రైలాండ్, ఎరిడ్, సెమీ ఎరిడ్ అండ్ సబ్ హ్యూమిడ్ రీజియన్స్లో యూ కెన్ సీ. వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి యూ కెన్ గో ఫర్ మల్టిపుల్ క్రాప్స్.
గ్రోయింగ్ ఆఫ్ మల్టిపుల్ క్రాప్స్. సో ఇంటర్ క్రాపింగ్ చేయడానికి అంత ఫేవరబుల్ ఉండదు. సో ఓన్లీ సింగిల్ క్రాప్ కల్టివేషన్ ఈస్ ఫేవరబుల్. ఇంకా విండ్ అండ్ వాటర్ ఎరోషన్ ఆర్ ద కాన్స్ట్రైంట్స్, ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రైన్ ల్యాండ్ ఫార్మింగ్. సో రైన్ ఫెడ్ ఫార్మింగ్లో రైన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, అందుకే మోర్ దెన్ 800 mm. మాయిశ్చర్ అవైలబిలిటీ, రైన్ఫాల్ ఎక్కువ ఉంటే మాయిశ్చర్ కూడా బాగానే ఉంటుంది. సో ఇనఫ్ మాయిశ్చర్. సో గ్రోయింగ్ సీజన్ కూడా వాటర్ ఎక్కువ ఉంటే యూ కెన్ గ్రో ఫర్ మోర్ డేస్. సో మోర్ దెన్ 200 days. Humid regions lo you can see this type of rain fed farming conditions. Inka you can go for intercropping because good amount of availability of water, constraints of water erosion okati. So anta by heart chese topic ke koncham అర్థం చేసుకుంటే you can easily classify. నెక్స్ట్ ICRISAT. ICRISAT ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్, ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. అది ఎక్కడ ఉంది? హైదరాబాద్, ఇండియాలో ఉంది. ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఉంది కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో, బికాస్ ఇంటర్వ్యూయర్స్ ఆస్క్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ బికాస్ ఇట్స్ ఇన్ హైదరాబాద్. దే విల్ ఫోకస్ మోర్. So next we will discuss about moisture conservation practices and we will close the video. సో evapotranspiration, మోస్ట్లీ వాటర్ ఎలా లాస్ అయిపోతుంది? either through evaporation or transpiration. evaporation సాయిల్ సర్ఫేస్ నుంచి జరుగుతుంది. evaporation 60 to 70 or 75% వరకు వాటర్ ఎవాపరేట్ అయిపోద్ది సాయిల్ నుంచి. రిమైనింగ్ వాటర్ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అది ప్లాంట్ నుంచి వాటర్ ఎవాపరేట్ అయితే అది ట్రాన్స్పిరేషన్. 30 to 40% వరకు ఈ ట్రాన్స్పిరేషన్ లాసెస్ అనేవి ఉంటాయి. సో ఎవాపరేషన్ కంట్రోల్ చేయడం it is through mulching chesi you can go for controlling of evaporation from soil surface. Ade anti-transparents aithe you should go for anti-transparents aithe you can control the transpiration. Okati stomata closing type, mostly evaporation transpiration stomata leaves lo unde stomata cells nunche jarugutadi. So ee stomatanu close chesinattaithe transpiration koncham tagginchukochu. Ee phenyl mercury ఎసిటేట్ PMA ఇది ఒక ఫంగిసైడ్. ఇవి లో కాన్సన్ట్రేషన్స్లో యూజ్ చేస్తే ఎట్రజైన్ ఇట్ ఈస్ ఎ హెర్బిసైడ్. ఈ రెండు లో కాన్సన్ట్రేషన్స్లో యూజ్ చేస్తే స్టమాటో క్లోజింగ్ టైప్గా వర్క్ చేస్తాయి అండ్ దిస్ కంట్రోల్స్ ద ట్రాన్స్పిరేషన్ లాస్, CO2 కూడా. నెక్స్ట్ ఫిల్మ్ ఫార్మింగ్ టైప్. ఇందులో థిక్ ఫిల్మ్ ఫార్మింగ్, థిన్ ఫిల్మ్ ఫార్మింగ్. అంటే లీఫ్ మీద ఒక లేయర్లా ఫామ్ అవుతాయి, ఒక ఫిల్మ్లా ఫామ్ అవుతాయి. సో దట్ ఫోటోసింథసిస్కి లీఫ్ ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. థిన్ ఫిలింలో హెక్సాడెకనాల్, థిక్ ఫిలింలో మొబిలీఫ్ అండ్ పాలిథిన్ S60. కొన్నిసార్లు ఈ ఆయిల్స్, వ్యాక్సెస్, సిలికాన్ ఇవి కూడా డైరెక్ట్గా ట్రాన్స్పిరేషన్కి ఎక్స్పోజ్ చేయం. సో ఇవి కూడా యాక్ట్ యాజ్ ఫిల్మ్ ఫార్మింగ్ టైప్. నెక్స్ట్ రిఫ్లెక్టింగ్ టైప్లో సిలైట్. ఈ సిలైట్ ఎర్త్లో దొరుకుతుంది అంట. కయోలిన్ దట్ ఈస్ 5% అండ్ హైడ్రేటెడ్ లైమ్. ఇవన్నీ రిఫ్లెక్ట్ టైప్, అంటే వచ్చే రేడియేషన్ లైటింగ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ చేస్తాయి మళ్ళీ అట్మాస్ఫియర్కి. లీఫ్ ఎక్స్పోజ్ అవ్వకుండా దే ఆల్బిడో లాగా దే రిఫ్లెక్ట్. నెక్స్ట్ గ్రోత్ రిటార్డెంట్స్లో సైకోసెల్, ఫాస్ఫోండి అండ్ మెలిక్ హైడ్రోజైడ్. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. సైక్లోసెల్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ వీట్లో డ్రాఫింగ్, లైక్ వీట్లో లాంగ్గా గ్రో అయితే ప్లాంట్ లార్జింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో డ్వార్ఫ్నెస్ వి ప్రిఫర్ కదా. డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ వల్ల ప్లాంట్ ఎక్కువ ఉంటే, ఎక్కువ లీవ్స్ ఉంటే, ఎక్కువ స్టొమాటో ఉంటే ఎక్కువ వాటర్ ట్రాన్స్పిరేషన్లో లాస్ అవుద్ది. అదే ప్లాంట్ చిన్నగా ఉంటే తక్కువ వాటరే లాస్ అవుద్ది కాబట్టి సైకోసెల్ ఈజ్ యూజ్డ్. నెక్స్ట్ ఇంకొకటి షెల్టర్ బెల్ట్స్ అండ్ విండ్ బ్రేక్స్. మధ్యలో క్రాప్ నుంచి చుట్టూ విండ్ బ్రేక్స్ గ్రో చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద విండ్ సమ్ టైమ్స్ సన్ లేకపోయినా విండ్ ఎక్కువ ఉంటే క్లాత్స్ అనేవి ఆరిపోతాయి తొందరగా. సో ఎవాపరేషన్ లాసెస్, ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద క్లాత్స్ యాజ్ ఎగ్జాంపుల్, ఇన్ ద సేమ్ వే విండ్ ఎక్కువ ఉంటే మోర్ వాటర్ లాస్ జరిగి ఎక్కువ క్రాప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విండ్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల విండ్ క్రాప్కి ఎక్కువగా వెళ్ళకుండా ఎవాపరేషన్ లాసెస్ అనేవి
ట్రాన్స్పిరేషన్ లాసెస్ అనేవి తగ్గుతాయి. ఆఫ్ కోర్స్ ఎవాపరేషన్ లాసెస్ ఆల్సో, సాయిల్ కూడా అంత ఎక్స్‌పోజ్ అవ్వదు కాబట్టి. బట్ ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఆర్ మోర్ ఫోకస్డ్. So this is the end of this video. In the next video, we will meet with another important topic. Till then, happy learning. Have a nice day. If you like this video, please subscribe, like and share it with your friends.